బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వలసపోయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా మరికొంతమందిని తీసుకొస్తానంటున్నటువంటి నేపథ్యం. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారన్నటువంటి ప్రచార నేపథ్యంలో మేము దాన్ని వదిలిపెట్టట్లేదు, లేదా కేటీఆర్ని అరెస్ట్ చేశారు కాబట్టి భయపడిపోయి ఎమ్మెల్యేలు ఇదివరకు ఏదైతే రేవంత్ అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేక మంది వెళ్ళి టీఆర్ఎస్లో చేరిపోయారు, అట్లా కాంగ్రెస్ పార్టీ భారీగా దెబ్బతింటూ వచ్చింది. అట్లాంటి భయాలు బీఆర్ఎస్కి లేవు అని నిరూపించేటందుకోసం రివర్స్ అటాక్లోకి వెళ్ళారు. హరీష్ రావు ఢిల్లీలో కూర్చుని ప్రస్తుతం మంత్రాంగం నడుపుతున్నారు. మరి అధికార పక్షంతో కూడా ఏమైనా మంత్రాంగం నడుపుతున్నారేమో తెలియదు, కేంద్రంలోని బీజేపీతో. బట్ సుప్రీంకోర్టులో మాత్రం ఒక ఛాలెంజ్ పిటిషన్ వేశారు. అందులో ప్రధానమైనటువంటి దానం నాగేంద్ర, తెల్లము, కడియము, పోచారం, యాచయ్య, సంజయ్, కృష్ణమోహన్, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే పార్టీలు మారినటువంటి వాళ్ళకి సంబంధించి అనర్హత వేటు మీద హైకోర్టు గతంలో ఏం చెప్పింది, స్పీకర్కి నిర్ణయం తీసుకోమంది, టైం బౌండ్ పెట్టలేదు. కానీ స్పీకర్ నిర్ణయాలు తీసుకోరు. అది గతంలో ఇదే బీఆర్ఎస్ ఇదివరకు టీఆర్ఎస్కి ఉన్నప్పుడు అలాంటి నాటకమే ఆడేది. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు అయితే కనుక గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్లో 2-3 చోట్ల కూడా డెడ్ లైన్ ఫిక్స్ చేసి ఇన్ని రోజుల్లోపు నిర్ణయం తీసుకోమని, అలాంటి ఆదేశాలు ఇవ్వమని కోరుతా సుప్రీంకోర్టుకు వెళ్ళింది బీఆర్ఎస్.